నమస్తే, నేను మీ వాస లక్ష్మణ. ఒకసారి ధర్మపురి అరవింద్ గారు మాట్లాడిన ఒక వీడియో క్లిప్ విందాం. ఇట్లా విన్న తర్వాత మనం మాట్లాడుకుందాం. మీరు నెల రోజుల తెరిపిస్తా గెలిపారు. నెల రోజులలో ఈ రేవంత్ రెడ్డికి చెప్తా ఉన్నా, బిడ్డ రేపు ఎలక్షన్ కాగానే నెల రోజుల లోపల వాల్యుయేషన్ చేపించి బహిర్గతం చేయి. 1 month లోపల మేనేజ్మెంట్ తీసుకొచ్చి తెరిపిస్తా. పసుపు రేటు ఇవాళ ఏమున్నది? ఇవాళ పసుపు రేటు ఏమున్నది? అది నరేంద్ర మోడీ ఘనత. ఈడికెళ్లి పసుపు రేటు పైకే పోతా ఉంటది కానీ ఇక తగ్గే విషయం ఉండదు. ఇక్కడ ఫ్యాక్టరీలు ఎట్లా తెస్తారు చూడండి మీరు. ఈడ ఫ్యాక్టరీ అవినీతి, రూపాయి అవినీతి లేకుండా ఈడ ఫ్యాక్టరీలు తీసుకొచ్చి పెట్టి వేల సంఖ్యలో ఎంప్లాయ్మెంట్ అవకాశాలు. అరే అందరు కూరగాయలకి చదువుకున్నారు, డిగ్రీలు అయిపోయినాయి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయినాయి, ఒక్కళ్ళకు ఉద్యోగం లేదు. సెప్టెంబర్ 17 తెస్తా, 15 ఆగస్టుకు తెస్తా, నా పిండం పెట్టినాక తెస్తా, నా సావైనాక తెస్తా, ఆ దేవుడి మీద ఒట్టు, ఈ దేవుడి మీద ఒట్టు. ఈ ముఖ్యమంత్రి ఇది. ధర్మపురి అరవింద్ గారు ఏమంటున్నారు? ముత్తంపేట షుగర్ ఫ్యాక్టరీ విషయంలో ముఖ్యమంత్రి గారికి సవాలు విసిరించారు. మరి ఆ సవాలు స్వీకరించే దమ్ము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నదా? నేను సూటి అడుగుతున్నా. నేను లంగ మాటలు, దొంగ మాటలు కాకపోతే ముఖ్యమంత్రి నువ్వు చేసేది, నువ్వు చెప్పేది అని చేస్తావు. నువ్వేమన్నా ఏది 6 గ్యారెంటీలు కొత్త నేను ఒకటి చెప్తున్నా. ఇప్పుడు ముత్తంపేట షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను మాత్రం స్పష్టంగా చెప్తున్నానండి. నాకున్నటువంటి ఆలోచన పరంగా నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్న ఈ ముత్తంపేట షుగర్ ఫ్యాక్టరీ తెరవాలన్నా, అక్కడ చెరుకు రైతులు సుభిక్షంగా ఉండాలన్నా అది చేసే ఏకైక నాయకుడు, దమ్మున నాయకుడు ధర్మపురి అరవింద్ గారే. ముఖ్యమంత్రికి దమ్ముంటే స్వీకరించమని చెప్పండి అరవింద్ గారి సవాలు. ఎన్నికలు వచ్చినప్పుడు టపటప మాట్లాడాలి, నోటికి వచ్చింది మాట్లాడాలి, ఆ దేవుని మీద ఒట్టు, ఈ దేవుని మీద ఒట్టేయాలి, ఓట్లు గుంజుకపోవాలి, ప్రజల్ని నమ్ముంచాలి. నేను ఒకటి సూటి చెప్తున్నాండి. నేను గతంలో కూడా చెప్పిన, నేను అమిత్ షా గారు మెట్పల్లికి వచ్చినప్పుడు ముత్తంపేట షుగర్ ఫ్యాక్టరీ విషయం కూడా మీకు చెప్పిన. నేను 100% చెప్తున్నానండి. అక్కడ ముత్తంపేట షుగర్ ఫ్యాక్టరీ తెరిచే దమ్మున్న ఏకైక నాయకుడు ధర్మపురి అరవింద్ గారే. కాబట్టి చెరుకు రైతులారా మీరు ఆలోచించండి. ఓటు మీదే, భవిష్యత్తు కూడా మీదే కావాలి.